ఆ తర్వాత ప్రశాంతత గుంచితే ఆశ్రమం దిక్కుపోతాడు. తర్వాత ఇంకా మొత్తం ఇదే అవుతుంది ఇట్లా బాహుబలిలాగా. ఒకరోజు రాత్రి పడుకుంటే అవన్నీ ఉండవు, లేకపోతే ఫోకస్ చేస్తే అవన్నీ ఉంటే కనబడు. అదే ఎటన్నా పోవాలరా అనే డైలాగ్ వింటాం మనం. నేనైతే ఎక్కడికి పోను, ఎందుకంటే నాకేం ప్రాబ్లం లేదు కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి రిలాక్స్ అయ్యేది ఉంది, ఇది బాగానే ఉందిగా. కానీ చాలా ఇళ్ళలో అట్లా ఉండదు. అమ్మ ఏదో అంటుంది, భార్య ఏదో అంటుంది, అట్లా. అదే హోటల్కి పోతే ఎవరేమన్నారు. అందుకని బాగుంటుంది. అంతే. అక్కడ కూడా ఎవరన్నా వచ్చి నిన్ననే వచ్చింది ఇంట్రెస్టింగ్ చర్చ వచ్చింది. అది నేను ట్రెక్కింగ్ చేస్తున్నాను, ట్రెక్కింగ్ చేస్తున్న కొద్దీ మైండ్ చాలా తేలికవుతుంది, అక్కడికి వెళ్తే గొప్ప ప్రశాంతత, మేటేస్ట్ అంటే అట్లా అనిపించింది. ఎవరు చెప్పారు? అట్లేం లేదు, నువ్వు నీ భార్యను తీసుకొని పో పైకి, నీ పిల్లల్ని నీ భార్యను తీసుకొని పోయి మిగతా అంతా చెప్పు. నువ్వు కైలాసం పోయినా నీకు దమాక అవుతుంది. అక్కడ పోయే కొద్దీ నువ్వు అందరిని వదిలేసిపోతే నీకు వస్తుంది. దానికి ఇప్పుడు ఇది ట్రెక్కింగ్, ఇది ఎందుకు, ఇది ఒక పీక్ కాదు. నేను రాసిన కథనే ఉంటుంది. ప్రపంచంలో ఎత్తైన ప్రదేశం చూడాలని ఉందంటే రేపే నిలబెడతా అంటాడు గురువు. ఎర్లీ మార్నింగ్ 4కి స్నానం చేసిరా అంటే తర్వాత నిలబెట్టి నువ్వు ఉన్న చోటు నుంచి ఇట్లా కిందకు దోకుంటా పోరా, ఇదే ఎత్తైన ప్రదేశం అంటాడు. దా కాదా? ఇది వీఆర్ దిస్ అ పీక్. నీకు ఈక్వల్గా ఉన్నందుకు నీకు భయం అయితే లేదు. జస్ట్ ఇది ఎక్కడే ఉండి చుట్టుపక్కల ఇట్లా కట్ అయి ఉందనుకో అసలు మనకు పిచ్చి ఎక్కిపోతుంది. ఏంటిది అది? అదే అంటే మనిషి మైండ్ కండిషనింగ్స్ గురించి. లిబరేషన్ అంటే ఏ కండిషనింగ్స్ లేవు, లేకపోతే బంధం లేదని. కానీ మనం అన్కాన్షియస్గా కట్టుకుంటున్నాం. అందరు కట్టుకుంటున్నారు, నేను కూడా కట్టుకున్నాను కాబట్టి చెప్తున్నాను. మస్తున్నాయి. కుటుంబం, మళ్ళీ కుటుంబంలో ఒక్కొక్కరితో ఒక్కొక్క తరహా అటాచ్మెంట్. ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్ అనుకో కొంచెం గట్టిగా కడతారు, ఇప్పుడే పరిచయం అయితే దారం కడతారు. అట్లా కొందరిదేమో రబ్బర్ బ్యాండ్ కడతారు, వస్తుంది పోతుంది. అంటే వాళ్ళు ఇట్లా లాగుతారు, ఇట్లా లాగాలి. అదే పేరు ప్రఖ్యాతులు. ఇప్పుడు మహేష్ బాబుని చూస్తే ఏమనిపిస్తుంది? బా ఏం గ్లోరిఫైడ్ లైఫ్, అసలు పేరు ప్రఖ్యాతి అనిపిస్తుంది. వాళ్ళు మనుషులే కదా, అట్లా ఎప్పుడు గుర్తించాం మనం. ఇప్పుడే మహేష్ బాబు నాకు అర్థం కాదు, మామూలు మనిషే, వెరీ గుడ్. కానీ మనం ఏం చేస్తాం, సెలబ్రిటీ ప్లస్ మహేష్ బాబు ప్లస్ డబ్బు అంతా కలిపి చూస్తాం. వాళ్ళకి ఇమోషన్స్ అవుతాయి, వాళ్ళకి హెడేక్స్ వస్తాయి, వాళ్ళు బయటికి వస్తున్నారు కాబట్టి వాళ్ళు అందంగా తయారై వస్తారు. అట్లా ఇదంతా వదిలేసిన తర్వాత అన్నీ లాగుతూ ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ప్రశాంతత గట్టాలంటే ఆశ్రమానికి గట్టాలి, లేకపోతే పద్ధతికి గట్టాలి. ఇంకా వీటి మధ్యన రుబ్బురోలు తిరిగినట్టు తిరుగుతూ ఉంటాడు మనిషి. కాసేపు ఇట్లా, కాసేపు అట్లా. నిజంగా అందరు ఇన్విజిబుల్ తాళ్ళు కట్టుకొని తిరుగుతున్నారు. తాడు ఎప్పటికీ తెగదు, ఇంపాసిబుల్. ఆ తాడుకి ఇంకా చాలా తాళ్ళు వస్తున్నాయి. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ చెప్పింది ఏంటంటే, వాళ్ళ అమ్మ ఏడుస్తుండేదంటే ఇప్పుడు నా దగ్గరికి వచ్చి, మా అమ్మన్నది, ఏమయ్యా నువ్వు పెళ్లి చేసుకుని 2 పిల్లలు కన్నావు, మరి మీ ఫ్రెండ్ అంటే నాకు, మీ ఫ్రెండ్కి చెప్పవా పెళ్లి చేసుకోమని? చెప్పాలి నువ్వు అంటే, సరే ఒక్క నిమిషం అమ్మగారు చెప్తా అని వాడు ఒక కథ చెప్పాడు నాకు. ఊరికి నా ఆఫీసర్ మామూలుగా పెళ్లి చేసుకోవద్దని చెప్పాలి కదా, అసలు అదేం చెప్పకుండా వాడు ఒక కథ చెప్పాడు. ఏం చెప్పాడంటే, మా అమ్మ అంటే వాళ్ళమ్మ గురించి, మా అమ్మ ఎప్పుడు ఏడుస్తుండేది. నేను చాలా నిజమైన కొడుకుగా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే, నువ్వు ఇంటర్మీడియట్లో మంచి తెచ్చుకోవాలి మార్కులు, అదే నా కోరిక అన్నది. ఇంటర్మీడియట్లో మంచి మార్కులు తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఏడుస్తున్నది, ఎందుకంటే నువ్వు మంచి యూనివర్సిటీలో తెచ్చుకోవాలన్నది. మళ్ళీ నేను కష్టపడి యూనివర్సిటీలో తెచ్చుకున్నాను. ఆ తర్వాత మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని ఏడ్చింది. ఆ తర్వాత ఉద్యోగం తెచ్చుకున్నాను. ఆ తర్వాత నువ్వు పెళ్లి చేసుకుంటేనే నాకు సుఖం అన్నది, పెళ్లి చేసుకున్నాను. ఇంకా ఏం అడగనని ప్రతిసారి చెప్పేది. పెళ్లి చేసుకోగానే ఒక కొడుకో మనం ఇస్తే నేను ఆడుకుంటా కదరా ఎంతకాలం మీతోనే అని ఏడిస్తే, ఇంకా కొంచెం కష్టపడి ఒక పిల్లగాడిని ఇచ్చిన. ఒక్కడే ఉంటే ఎట్లా, ఇద్దరు ఉంటే వాళ్ళిద్దరు ఆడుకుంటారు, అప్పుడే మనం అందరూ పోయినా అంటే మళ్ళీ ఇంకోండి కన్నా. ఇది కూడా అయిపోయిన తర్వాత మరి సొంతిల్లు ఉండొద్దారా అంటే, సొంతిల్లు కోసం 5-6 ఏళ్ళు సంకనాగ పెట్టుకొని అవి ఇవి కట్టి చేసిన అని చెప్పి కాసేపు ఆగి ఏమన్నానంటే, నేను రియలైజ్ కాలే ఆమెకు ఏడవడం అలవాటు అయిపోయింది యాక్చువల్లీ. అందుకని మీ అమ్మనదని నువ్వు చేసుకోవద్దు, నేను చెప్పినా చేసుకోవద్దు, నీకు ఇష్టం ఉంటే చేసుకో, లేకపోతే నేను చెప్తే మా అమ్మ నువ్వు వాడకవులే, నువ్వు లేక వస్తే నువ్వు వాడు చెడగొడతావు అంటే వాడు సత్యం చెప్పాడు, ఇప్పుడు నచ్చదు. నేను ఎప్పుడు ఎవరు చెప్పారని చేసుకోలేదు, నేను ఎవరు చెప్పారేం చేయనే లేదు అసలు. ఏమవుతుంది మా అంటే అడుక్కు తింటా. ఇప్పుడు మనకు చిన్న ఈగో ఇమేజ్ లేకపోతే హాయిగా బతుకోవచ్చు, మంచిగా అందరు షాపులు బంద్ చేసి నాకు రోజు షట్టర్ కాడ పడుకోవచ్చు. నేను పడుకునే హ్యాబిట్స్లో అట్లా మస్తు ఉంటుంది.
ఈ అమ్మ మనది క్రియేట్ చేసుకొని వాటికి ఏమైనా ప్రాబ్లం, మళ్ళీ ఎవరో ఇప్పుడు మనం కారు కొంటే మనమే రిపేర్ చేయించుకోవాలి, మన ఫ్లష్ వాడితే మనమే రిపేర్ ఇవ్వలేడు. మనం క్రియేట్ చేసుకున్న వాటిలోనే మనం పడి చాలా అలసిపోతున్నాం. ఇప్పుడు నేను చాలా మినిమలిస్టిక్ వచ్చేసిన కంప్లీట్లీ, అసలు ఏమి లేవు నాకు సంబంధించినవి. నేను మంచిగా ఐప్యాడ్ పెన్ను పేపర్తో చక్కగా రాసుకుంటూ అసలు ఏ సంబంధం లేదు. కానీ అందరికీ అంత గట్స్ ఉండదు అనేది నాకు తెలుసు. అందుకని నన్ను ఇన్స్పిరేషన్ తీసుకుంటే జీవితం సంకనం అయిపోతుంది అట్లా. అందుకని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండాలి, కానీ ఎక్కువ ఇరుక్కోవద్దు. చేసుకోవాలి, ఇరుక్కోవద్దు. చాలా మెల్లగా మనకు ప్రశాంతత పోతుంది. చిన్న వయసులోనే లిబరేట్ అయిపోవాలి. అన్నీ చేయాలి మనం చచ్చే వరకు ఉద్యోగం, కానీ అదే లేకపోతే లైఫ్ లేదన్న థాట్ వెరీ డేంజరస్ కదా. మనకి చిన్నప్పటి నుంచి చెప్పరు, మనకు ఓన్లీ డబ్బు సంపాదించు, స్టేటస్సు, లేదా పెళ్లి చేసుకొని చెప్తారు, కానీ ఆ న్యూయాన్సెస్ చెప్పరు. చెప్తేనేమో మనకు అర్థమైంది అందరూ ఒకలా ఉన్నారు, మనం అందరిలాగా లేకపోతే వాళ్ళకి పేరెంట్స్కి ఒక రకంగా అనిపిస్తుంది అట్లా. అందరు రమణ మహర్షి అంటారు కదా, అట్లా గోచిపెట్టుకుని వాళ్ళ కొడుకు ఇంట్లో కూర్చుంటే అసలు భరిస్తారా వీళ్ళు? ఎవడు భరించాడు. చల్ నువ్వు ముందు ప్యాంటు కొని వేసుకొచ్చుకోపో అసలు అంటారు. ఆయన మన ఇంటి పిల్లవాడు కాదు కాబట్టి అందరూ లైక్ చేస్తున్నారు. అట్లాంటి వాడు మన ఇంట్లో ఉంటే భరించడం కష్టం. ఎట్లా వచ్చి ఇట్లా కూర్చొని నువ్వు ఏం చేస్తావు? వాళ్ళ అమ్మకు సుక్కలు చూపించిండు, అసలు ఎంత ఏడ్చిందో అసలు కళ్ళు కూడా తుడిచివాడు కదా. ఎవరు వచ్చి ఏం బాబు మీ అమ్మ ఏడుస్తుందంటే అవును నేను కాదు కారణం, ఇప్పుడు నా ఆనందానికి నేను కారణం, ఆమె బాధకు ఆమె కారణం. ఇక్కడ ఎవరు దానికి కారణం కాదు. మేబీ ఆమె ఏడవాలనుకుంటుంది, ఏడవాలని. తర్వాత ఎవరు ఆ ఏడవడానికి కారణం ఉంది అని వాళ్ళమ్మ. ఎన్న కారణం అంటే నువ్వు పెళ్లి చేసుకో, అది నా విషయం, స్వవిషయం. నేను పెళ్లి చేసుకుంటే నీకేమొస్తుంది? చిన్న ప్రశ్న. నీకు ఆనందం వస్తుంది. నేను పెళ్లి చేసుకుంటే నీకు ఆనందం ఎట్లా వస్తుంది? నువ్వు పని చేయి, నువ్వు కోడ మీదకి వెళ్ళి దుంకు, నాకు ఆనందం వస్తుంది. దుంకుతావా? ఎంత పిచ్చి మాటలు అవి. ఓన్లీ పిచ్చోళ్ళు ఇట్లా అమ్మ చెప్పిన మాటని పెళ్లి చేసుకుంటారు, అస్సలు చేసుకోవద్దు. ఆ తర్వాత ఫైనల్గా ఒకసారి ఆమెకు ఒక పేపర్ మీద రాసిచ్చింది, ఇప్పటికీ అరుణాచలంలో ఉంది. నువ్వు చూసినావు ఆ పేపరు? ఆ రూమ్లో ఉంటుంది ఎక్కడ డాక్యుమెంట్స్లో. అంటే నువ్వు అనుకున్నవని పనులు జరగవు, నువ్వు అనుకోలేదని పనులు ఆగవు. నా మాట నువ్వు వెళ్ళు ఇక్కడి నుంచి, టైం వేస్ట్ చేసుకో. ఎందుకంటే ఏడ్చేది ఇక్కడైతే ఏమి, ఊర్లో అయితే ఏమి, ఎక్కడైనా ఏడ్చేది కదా. అస్సలు నాకు ఏ స్పందన లేదు. రమణ మహర్షి చాలా ఫేమస్ అయిన తర్వాత ఒక మ్యారేజ్ జరిగింది. ఆమె ఒక 10 ఏళ్ళు ఊర్లో ఉండి, అప్పుడు ఇప్పటిలాగా వాట్సాప్ లేవు కదా, వస్తే ఆశ్రమం గీశ్రమం ఉధృతంగా అసలు ఆయన కాళ్ళు మొక్కడాలు, జనాలు భజన చేస్తూ నా కొడుకు యోగ్యుడని. కానీ మళ్ళీ మధ్య మధ్యన థాట్ వచ్చేది, పెళ్లి చేసుకుని ఇవన్నీ ఉండి పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండేది అసలు, ఆ పిల్ల కూడా ఎంజాయ్ చేస్తుంది. ఆమెకు ఆలోచన, ఆమెకు విషయం తెలియదు కదా పాపం. అందరూ వచ్చి ఈమె కాళ్ళు మొక్కేటోళ్ళంట. అలాగమ్మ అబ్బాయి ఎంత గొప్ప కొడుకుని కన్నా ఆ టైంలో ఆమె దమ్మ ఖరాబ్ అయిపోయేది. అరే ఎవరి వల్ల రాని గుర్తింపు గౌరవం వీడి వల్ల వచ్చింది, చాలా హ్యాపీగా ఉండేది. రమణ మహర్షి ఇట్లా కొండ మీదకి పోగానే ఎవరినో పట్టుకొని ఇట్లా ఉన్నాడు, కానీ వాడికి ఎవరమ్మ, వాడికి భవిష్యత్తులో వాడు ముసలిగా అయితే ఎవరు చూసుకుంటారు చెప్పు అనే వచ్చేదాకా. అంటే అది మాయ వదలదు చూడు. అంటే రమణ మహర్షి సమక్షంలో ఉన్న తన మైండ్ నుంచి తన విముక్తి కలగలే, చచ్చే వరకు ఉన్నది ఆ బాధ. ఆయన బయటికి పోగానే ఎవరో ఒకరికి చెప్పేది, నన్ను ఎవరు చూసుకుంటారు చెప్పు ఇలా. పిల్లలు గొప్ప వాళ్ళు అవుతారు, కొందరు అదే ఏదో అయిపోతారు, పిచ్చి వాళ్ళు అవుతారు. అందులో వాళ్ళ పేరెంట్స్ పాత్ర ఉంటుంది. నేను దానికే జవాబు చెప్తున్నా. నేను శాండ్ ఆర్ట్ ఉధృతంగా చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మా అమ్మ తీసుకుపోతుంటే ఒక పెద్ద కాన్ఫరెన్స్, గ్లోబల్ కాన్ఫరెన్స్లో నేను పర్ఫామ్ చేస్తే అసలు చాలా అప్లాజ్ వచ్చింది. ఆ కాన్ఫరెన్స్ హెడ్ నా దగ్గరకు వచ్చి మా అమ్మ కాళ్ళు మొక్కి ఎంత చక్కటి కొడుకుని కన్నావమ్మా అంటే మా అమ్మ ఏడుస్తుంది. ఆబ్వియస్గా అంటే ఆనంద బాష్పాలు అంటాం కదా. నేను పక్కకు తీసుకెళ్ళి చెప్పిన, ఇట్లాంటి పని చేయకు నువ్వు, అంటే ఏం తప్పు ఉంది అని ఆమె ఎమోషనల్ అయింది. నేను చెప్పిన, నువ్వు పక్కకు వస్తే చెప్తా. ఇప్పుడు పొగిడారు కాబట్టి నువ్వు ఏడ్చావు, నీకు నచ్చింది. తిట్టినా కూడా మళ్ళీ నువ్వు ఏడుస్తావు మళ్ళీ. అంటే ఏదో రోజు నేను చేసే పనిలో తిట్టే అవకాశం కూడా ఉంది. మరి ఇప్పుడు నేనేం చేయాలంటే న్యూట్రల్గా ఉండు. నన్ను పొగిడినా తీసుకోకు, నన్ను తిట్టినా తీసుకోకు, విను. అది నీకు అర్థమయ్యే వరకు ఈవెంట్కి తీసుకుపోతా నీకు.
తీసుకోవద్దు, ఎవరి పాత్ర లేదు. కానీ చెప్పినా కదా, పరోక్షంగా ప్రత్యక్షంగా పాత్రలు ఉంటాయి. ఉంది ఉంది. ఇప్పుడు కొన్నిసార్లు ఒక మూర్ఖుడితో ఉండటం వల్ల కొన్ని విషయాలు తెలుస్తాయి. అట్లా ఇప్పుడు పందితోనే జీవించినావు అనుకో, ఒకవేళ ఇంక నువ్వు పందితోనే ఉండాలనుకుంటే సంవత్సరం లోపల పంది బురద అంటకుండా ఎట్లా బతకాలో తెలుస్తుంది. తెలుస్తుంది యాక్చువల్గా. ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో మన ఫ్రెండ్స్ కంటే మన శత్రువులే మనకు చాలా నేర్పిస్తారు. ఒక అడ్వర్స్ కండిషన్లోనే మనకు మైండ్ యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ నుంచే లైట్ ఉంటే ఎవడు లైట్ కనుక్కుంటాడు? చీకటి ఉంది కాబట్టి లైట్ కనుక్కోవాలని థాట్ వచ్చింది కదా. అట్లా ఒక దాని అభావమే మనకి ఒక ప్రగతికి మార్గము, ఒక ఆలోచనకి ద్వారం ఇస్తున్నది, అందులో ఏం సందేహం లేదు. కానీ సెల్ఫ్ రియలైజేషన్లో నీ నిర్ణయమే ఇంపార్టెంట్. దీనివల్ల ఏ లాభం లేదు. ఆశ్చర్యం ఏంటంటే ఏ లాభం లేదు. ఇప్పుడు చాలామంది గురువులు బాగా కోట్లు సంపాదించారు కదా, చాలామంది ధ్యానం వైపు వెళ్ళడానికి కారణం కూడా అది. రియలైజ్ అయితే డబ్బులు కూడా వస్తాయని కూడా వెళ్తున్నారు. అది తప్పని చెప్పడానికి నేను వచ్చాను. నువ్వు సాదాసీదాగా బతకూడదు, దానికి సంబంధం లేదు. అంటే శిష్యులు, ప్రశిష్యులు, ఆశ్రమాలు, కార్లు. ఇప్పుడు ఆయన ఎవరు? పరాశర స్వామి. చూస్తుంటేనే మంది మార్బలము, ఆయన నడుస్తుంటే గొడుగు పట్టుకుంటున్నారు. ఇదంతా ఏంది? నువ్వు దానికి ఒక సందేశం ఏమిస్తున్నావు? ఎవరైతే ఈ మార్గంలోకి వస్తారో వాళ్ళకి అన్నీ వస్తాయి. ఆయన జనాలు అర్థం చేసుకొని స్వామీజీలు అవుతున్నారు కొందరు. చాలా కరప్షన్ మొదలైంది. అసలు దానికి సంబంధమే లేదు. అది నీకున్న కాంక్ష కాబట్టి ఒక స్వామీజీ ఏం చెప్పాడు, పేరు చెప్పనులే కానీ, మరి మీరు అన్ని ఉంగరాలు పెట్టుకున్నారు, వాళ్ళు భక్తులు ఇస్తున్నారు వాళ్ళు ప్రేమతో, మాకేం వాంచలేదు అంటే ఇప్పుడు భక్తులు ఏది ఇస్తే అది పెట్టుకుంటావు. మరి నీకు ఇష్టం అది చెప్పట్లేదు. చూడు, లోపాయకారిగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి మంది మార్బలం ఉంటుంది ఏమంటే కొడతారు. అట్లా అవునా? అదే అంటే సాంప్రదాయబద్ధంగా మనల్ని ఇరికేయడం అనమాట. లిబరేషన్ ఉండదు, డిపెండెన్సీనే ఉంటుంది. చాలామందికి స్పృహ కూడా ఉండదు అసలు. డిపెండెన్స్. నీకు ప్రశ్నలు జవాబు. అట్లా కాకుండా లిబరేషన్ ఏమీ లేదు. సింపుల్. అది నేను డూయర్ని కాదని తెలుసుకుంటే అయిపోయింది. అంతా ఇప్పుడు ఒక చిన్న మామూలుగా ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి కర్మకాండాలు చేస్తూ ఉంటారు కదా, కొన్ని బుక్స్లో చేయొద్దు అని చదివా. విషయం అది కాదు. చేయడానికి కారణం ఏంది అంటే నీ మనసులో ఉన్న థాట్. అంటే ఒక మనిషి మరణిస్తే ఆ మనిషి మరణించడం అంటే ఏంటి? మనకి ఇది ఫిజికల్గా ఉంది, ఇది పోతే కరెక్టే. బట్ ఇది ఫిజికల్గా నేను 20 ఏళ్ళు చూసా దీన్ని. ఇది పోయిందనుకో, ఇప్పుడు నా మైండ్లో ఉన్న ఇమేజ్ దీనికోసం ఎదుగుతూ ఉంటుంది. ఇప్పుడు అది దొరకకపోతే ఏడుస్తుంది. ఇప్పుడు ఆధ్యాత్మిక పరంగా ఎవరైతే మనసు యొక్క స్వరూప స్వభావాలు అర్థం చేసుకున్నారో వాళ్ళకి అర్థమవుతుంది నేను చెప్పేది. ఇప్పుడు ఇది వస్తువు, దీన్ని నేను మనసులో పెట్టుకున్న, ఇది ఇమేజ్ అంటున్నాం. కానీ కాదు, ఇదే ఇమేజ్, ఇదే ఆలోచన వస్తువు నా మనసులో ఉంది. బయట పెట్టుకున్న బంగారం కంటే నా మనసులో పెట్టుకున్న బంగారం అనే ఆలోచన చాలా విలువైనది. మన ఆధ్యాత్మికవేత్తలు చెప్పారు, వస్తువులతో మమకారం వద్దన్నారు. అందరు ఈ వస్తువులు పడేశారు, కానీ ఇమేజ్ అట్లే పెట్టుకున్నారు. అది రాంగ్. నువ్వు వస్తువులు పెట్టుకోవద్దంటే మనసులో ఉన్న ఇమేజ్ వస్తువు కాబట్టి దాన్ని తీసేసి వస్తువుని పట్టుకో, ఈ ఆలోచన పట్టుకో. సో నిజానికి బయట ఉన్నది ఆలోచన, కనిపిస్తుంది ఇది. సో ఇప్పుడు ఒక మనిషి ఒక 6 ఫీట్లో 5 ఫీట్లో ఉంటాడు, మన కళ్ళు తిరుగుతూ ఉంటే డైలీ 24 hours చూసాం ఒక ఇమేజ్ ఫామ్ అయింది. ఇప్పుడు అతను డిసపేర్ అయిపోయాడు, ఈజ్ నో వేర్. ఇప్పుడు ఇది అనుకో, ఐ కెన్ రిప్లేస్ ఇట్, ఇలాంటి ట్యూబ్ ఉంది, కానీ అట్లాంటి మనిషి లేడు. అందుకని ఒక మైండ్ ఒక వ్యాక్యూమ్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఎప్పుడన్నా చూద్దామంటే ఆ మనిషి లేడు, అందుకని బాధ వస్తుంది. తర్వాత ఎవరిని చూసినా ఆ మనిషి కాడు. ఫ్రిడ్జ్ పోతే ఫ్రిడ్జ్ తెచ్చుకోవచ్చు, ఫోన్ పోతే ఫోన్ తెచ్చుకోవచ్చు, కానీ మనిషిని పోతే మనిషిని తేలేం. కాబట్టి ఈ మనిషికి సంబంధించిన ఆలోచనలు వదిలించుకోవడం ఎట్లా అన్నది కర్మకాండ. అంటే ఆ మనిషికి సంబంధించింది ఏంది? శరీరము. అందుకని శరీరాన్ని తగలబెడతాం ఫస్ట్. ఆ తర్వాత మిగిలింది ఏంది? బొక్కలు. అందుకని గంగలు కలపాలి. మరి బకెట్లు ఎందుకు కలపొద్దు, గంగలు ఎందుకంటే బకెట్ కలిపితే మళ్ళీ బొక్క కనిపిస్తుంది, ప్రవహించింది ఇట్లా కనిపిస్తే బొక్క కొట్టుకుపోతుంది. ఇది ఇట్లా పోయింది. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? నువ్వు శాంతి కర్మకాండ చేయాలి. సో నువ్వు ఎన్నిసార్లు మునగాలి, ఎన్నిసార్లు చేయాలి. తద్వారా మెల్లగా ఆ థాట్ మెల్లగా ఇవాపరేట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే కర్మకాండ ముగిసింది, పిండం పెట్టిందో, కాకి తిన్నదంటే ఆయన తృప్తిగా ఉన్నాడు, ఈ థాట్ వెళ్ళిపోయింది. నిజానికి నేను ఇవేం అక్కర్లే.
ఎవరికి మైండ్స్ యొక్క రహస్యం తెలుసో వాడికి పాపము లేదు, పుణ్యం లేదు. వాడి కర్మ అంటుకోదు, కర్త వాడు కాదు. అసలు చచ్చేది లేదని తెలుసుకున్న తర్వాత కర్మకాండ ఎక్కడిది. కానీ అట్లా చెప్తే నువ్వు రాడికల్ అంటారు. అందుకని అప్పుడు దాన్ని ఒక యాక్ట్ లాగా చేయొచ్చు. ఇప్పుడు మా అత్త చచ్చిపోతే అట్లా చేశాను నేను, నాకే పాపం అంటుకోదు, నేను అన్నీ చేశాను. ఒక్కటి షాక్ ఇచ్చే పని ఏం చేశాను, వీడు దహన సంస్కారాలు చేసి వచ్చాడు, వీడికి మైలు అంటుకుంటుంది. నేను చెప్పిన నాకే మైల లేదు, నేను మిమ్మల్ని ముట్టుకోవడం కాదు, ఎవరెవరికి మనసులో మైల ఉందో వాళ్ళు నన్ను ముట్టుకోవద్దని చెప్పాను నేను ఆ 11 రోజులు. అందరు ముట్టుకున్నారు. మా సాయిగాడు ముట్టుకున్నాడు, మా వదిన ముట్టుకుంది, మా అన్న ముట్టుకున్నాడు. అంటే ఎవరెవరిలో మా సాయిగాడేమో హగ్ చేసుకున్నాడు, మా అన్న మాత్రం ఇట్లా అన్నాడు. అంటే ఏదో ఉంది ఎక్కడో భావన ఇది మైల అని. నాకు 2-3 బంధువులు ఉన్నారు, పేర్లు ఎందుకు, వాళ్ళు అసలు ముట్టుకోలేదు. మామూలుగా అయితే ఎవరైనా వస్తుంటే ఈ మైల ఉన్న వాళ్ళు తప్పించుకుంటారు. నేను ఎప్పుడు తప్పించుకోలేదు. నేను నేరుగా నడిస్తే వాళ్ళు తప్పించుకొని పోవాల్సింది. నాకు మైల లేదుగా, మైల వాళ్ళ మనసులో ఉంది కాబట్టి నన్ను ముట్టుకోవద్దు అంటున్నారు. ఇది మనం వాదిస్తే మనం పిచ్చోడు అంటారు. అందుకని నేను ఆ 11 రోజులు మూలకు కూర్చొని నేను ఐ ఫినిష్డ్ రైటింగ్ ఏ బుక్ సంథింగ్ లైక్ దట్. అంటే ప్రతిదాన్ని చర్చించి మనం మూర్ఖులతో వాదులాడలేదు, టైం వేస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత నేను కర్మకాండ అదంతా చేశాను, బొక్కలు ఏరాను, కారులో వెళ్ళాను, నదిలో స్నానం చేశాను. ఒక మంచి పూజారిని బాగా శాస్త్రం తెలిసిన, అసలు ఎందుకు చేస్తారో తెలుసు అంటే నాకు కూడా తెలియదు అన్నాడు. అంత అయిపోయిన తర్వాత నేను అతను కూర్చోబెట్టి ఇది అయ్యుండొచ్చు అంటే కరెక్టే. నేను అతనితో చిన్న వాదులాటాను. బొక్కలు కలపాలంటే నన్ను బకెట్ట కలుపుదాం పదా అంటే అట్లా కలపొద్దు, నదిలోనే కలపాలి, ప్రవహించే నది కలపాలి. ప్రవహించే నది ఎందుకు అంటే అది నీ మనోఫలకల నుంచి వెళ్ళిపోవడం. అంటే తన శరీరం వెళ్ళిపోయింది, బొక్కలు వెళ్ళిపోయినాయి, ప్రాణము వెళ్ళిపోయింది. ఇప్పుడు తన మనసు బట్టలు కూడా ఇచ్చేస్తారు కదా, బంగారం ఇయ్యరు, బట్టలు ఇచ్చేస్తారు. తర్వాత మంచం ఇచ్చేస్తారు, ఆమె కప్పుకున్న దుప్పటి ఇవ్వరు. బంగారానికి మైలు అంటుకోదు. ఈ భూమి మీద పరమ విలువైనవన్నీ అట్లా అది కూడా పోవాలి. మరి ప్రాణం ఉంది కదా, జీవం ఏదైతే పోతుందో అది ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోతలేదు, బయటకు వస్తుంది, శరీరం నుంచి బయటకు వస్తుంది. ఎవరన్నారు? శరీరంలోనే ఉంటుంది, అక్కడే ఉంది. ఎప్పుడన్నా చూసావా, ఇట్లా ప్లగ్ ఉంటుంది, పెట్టావు, చిన్న లోపల కనెక్షన్ పోయిందంతే, అక్కడే ఉంది కదా. కానీ కరెంటు వెలుగుతలేదు అంతే, ఏది ఎక్కడికి పోతలేదు. మనకు అలవాటు అయిపోయింది ఫిజికల్ రియాలిటీని చూసి అంత ఫిజికల్ రియాలిటీకి అప్లై చేస్తున్నాం మనం. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, ఊరు వెళ్ళాలంటే అట్లా ఇది కూడా ఏదో వెళ్తుంది అనుకోడు, ఏది ఎక్కడికి పోతలేదు. నేను చూసిన మా భర్త చనిపోయేటప్పుడు శరీరం పడిపోయింది అంతే, శరీరం పడడం నేను చూసిన. అదే పడిపోతుంది అంతే. నిజానికి అది క్వైట్ న్యాచురల్ కదా. మనం ఏం చేస్తామంటే మనకు అనుకున్నట్టు జరగలేదు కాబట్టి మనం ఏదో ఊహిస్తాం అనమాట. ఇక్కడ ఉన్న అందరూ చచ్చిపోతారు, ఇదే సత్యం. అయితే ఆ సాక్షిగా ఉంటూ వెళ్తున్న తరుణంలో కొన్ని సంశయాలు ఉండొద్దు అనుకున్నా సరే కొన్ని వస్తున్నాయి. నేను అంటుంది సాక్షి అంటేనే వస్తే వచ్చి పోతే నీకే మనకే కరెక్టే. కానీ ఇప్పుడు నలుగురిలో నీ ప్రశ్నలు తర్వాత మాట్లాడదాం మన ఇద్దరు. సో మనసులో ఎవరిని పెట్టుకోవద్దు అన్న తెలిస్తే వండర్ జరుగుతుంది. కానీ పెట్టుకోవద్దంటే పెట్టుకొని ఉండనీకి రాదు. అందుకే ఇప్పటి నుంచే అటాచ్మెంట్ అనే దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇప్పుడు ఇంట్లో ఉన్న బంగారం, ఇంట్లో ఉన్న చీపురు, ఈ రెండింటి పట్ల నీ వైఖరి ఏందన్నది దట్ షోస్ యువర్ మైండ్ అన్నట్టు. చీపురు నువ్వే కొన్నావు, బంగారం నువ్వే కొన్నా, చీపురుతో అటాచ్మెంట్ లేదు, బంగారంతో అటాచ్మెంట్ ఉంది. ఎందుకు? జనరల్ ఆన్సర్ బంగారం కాస్ట్లీ, విలువైంది కాబట్టి. ఇది కాకుండా ఇంకేదైనా ఆన్సర్ ఉంటే దట్ విల్ లీడ్ టు అండర్స్టాండింగ్. అట్లా ఎందుకు బంగారం విలువైంది, ఎందుకు బంగారంతోనే అటాచ్మెంటు, అందరూ ఆలోచించాలి. అప్పుడు జవాబు మారుతుంది. బంగారం ఉంది నా దగ్గర, చీపురు ఉంది, చీపురు ఇంపార్టెంటే, బంగారం ఇంపార్టెంట్. నాకు దేంతో అటాచ్మెంట్ లేదు. బంగారం ఉపయోగించినప్పుడు బంగారం ఉపయోగిస్తాను, దానికి కూతురుకు తాళిబొట్టు కావాలి, బంగారం ఇస్తాను. చెత్త ఉంది, చీపురు వాడుతాను, రెండు ఒకటి నాకు అని చెప్పగలిగిన రోజు. అట్లా నాకు అటాచ్మెంట్ లేదు బట్ అవసరం కాబట్టి ఉంచుకున్నా అని చెప్పడం ఎంత బాగుంది. నాకు అవసరం కాబట్టి ఇల్లు ఉంచుకున్నాను, అవసరం కాబట్టి ఇప్పుడు స్టూడియోలో పెయింటింగ్ అని ఉంది, అటాచ్మెంట్ ఏమి లేదు. ఇది ఎవరిది వాళ్ళు డిక్లేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అసలు అవసరాలు ఏమి ఉంచుకోవద్దు. అసలు అంత అవసరాలు ఏమున్నాయి చెప్పు? ఏం కాదు,
పోనీ నీ దగ్గర ఉన్న బంగారం కంటే ఎక్కువ పైసలు అయితే. నాకు ఒక డాక్టర్ చెప్పారు, పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఎందుకు కడతారు తెలుసా అంటే, ఆయన ఎందుకు చెప్తున్నాను నాకు తెలియదు అన్న. మరి సెలబ్రిటీలు ఎక్కడ చచ్చిపోతారు, మా దగ్గరే, మేము సెలబ్రిటీస్ని చంపేస్తామని చెప్పాడు ఆయన. వి కిల్ దెమ్ బ్యూటిఫుల్లీ. అట్లా వాళ్ళు తెలియకుండా చంపేస్తారనమాట. రాగానే మీకేం కాదు సార్ బాగుందని పేరెంట్స్తో మాట్లాడతారు, వాళ్ళ బంధువులతో. అయిపోయింది, లోపల దొబ్బినాయి, కిడ్నీలు దొబ్బినాయి, గుండె దొబ్బింది. ఆయన గొప్పవాడు, ఆయన సఫర్ అవుతూ చచ్చిపోవడం ఎందుకు? మీరు ఓకే అంటే చెప్పండి, చిన్న సూదిస్తే పోతాడు ప్రశాంతంగా. అంటే అయ్యా మంచిది. రాజుగారు వచ్చారా, వస్తారా? ఓకే. అప్పుడు ఏం చేస్తారంటే, ఆ సెలబ్రిటీ చెప్పకుండా డాక్టర్ నయమైపోయిందని చెప్పాడు, 3 days తర్వాత మనం వెళ్ళిపోతాం. అందరికి ముందే ప్రిపేర్ చేసి పెట్టారు. సో మంచి డిన్నర్ ఏర్పాటు చేసుకుంటారు. తర్వాత హాస్పిటల్లో ఫైనల్ చెకప్, నిద్రపోయిన తర్వాత చిన్న శోధిస్తారు. అతనికి తెలియదు మరణించినట్టు. చాలామంది సెలబ్రిటీస్కి తెలియదు వాళ్ళు మరణించినట్టు. అట్లా, ఎందుకంటే వాళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళు బాధపడుతూ మరణించొద్దనే చిన్న సంస్కారం. అట్లా అంటే నువ్వు సూదిస్తా అంటే వాడు భయపడ్డు, మళ్ళీ బెడ్ మార్చాల్సి వస్తుంది. నేను అంటున్నది సాక్షిగా ఉండడం ఎందుకు ఇప్పుడే అలవాటు చేసుకోవాలి. అట్లా వాళ్ళ సాక్షి అన్నది ఎక్స్పీరియన్స్ కదా. అంటే నేను మరణించే శరీరాన్ని చూసేవాడిని అంత స్పృహ ఎక్కడుంది మనిషికి? ఇది పడుతుంది ఎంబడే, నువ్వు వస్తావంటే. ఎందుకంటే నా అభిమానులు ఏమైపోతారు, మరి నాకు బహిరంగ సభ పెడతారు, ఇవన్నీ ఉంటాయి డౌట్. అందుకని అంత క్లామరింగ్ మైండ్ లేకుండా సింపుల్గా కూల్గా పడుకోబెట్టేస్తారనమాట, విత్ రెస్పెక్టే. ఎందుకంటే అది లేదు ఆప్షన్. ఇప్పుడు ఉదాహరణకు అట్టనే బాడీని ఉంచామనుకో, ఫిట్స్ రావచ్చు, లేకపోతే హఠాత్తుగా గుండె ఫెయిల్ అవ్వచ్చు, లేకపోతే కిడ్నీస్ ఫాస్ట్గా ఫెయిల్ అయితే ఒకటేసారి మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ ఏర్పడుతుంది, చాలా పరిశాన్ ఉంటుంది. సో ఆ ఇంతకాలం సుఖపడి ఇప్పుడు యవ్వనంలో ఉన్న బాడీకి ఫిట్స్ గిట్స్ వస్తే తట్టుకోగలదు, కానీ అది ఆల్రెడీ చిగురుటాక్ అయిపోయింది. దానికి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తే ఎంత కష్టం తట్టుకోగలదా? ఇప్పుడు నేను మా చిన్నాన్న చనిపోయేటప్పుడు చూసిన అంటే నేను విన్నాను ఫోన్లో, నాకు డాక్టర్ చెప్తున్నాడు, ఇట్లా కిడ్నీస్ చెడిపోయినంట, అంతునే ఫిట్స్ వచ్చింది, అంతలోనే హార్ట్ ప్రాబ్లం వచ్చింది. సో ఆ డాక్టర్ నాతో చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు ఒక్కటి ఏదన్నా అయితే ఏమన్నా చేస్తాం అయ్యగారు, 5 నిమిషాలకు ఒక్కోటి జరుగుతుంది, ఏం చేయాలో అర్థం కాక దూరం కూర్చున్న అయ్యగారు, చాలా సఫర్ అవుతున్నాడు ఆయన అని చెప్పిండు ఆయన. ఒకసారి ఫోన్ ఆయనకి అన్న, ఆయన కొంచెం హెల్దీ మైండ్ ఉంది, ఏదో అవుతుంది కానీ నేనైతే బాగానే ఉన్నారా అన్నాడు. ఆ తర్వాత 5 నిమిషాలకి వాజ్ నాట్ దేర్. అట్లా జరుగుతుంది. అంటే ఇంత బ్యూటిఫుల్గా జీవించి లాస్ట్ 1 hour అంత నరకయాతన పడ్డం ఎందుకు? అందుకే సైకడెలిక్ డ్రగ్స్ ఇచ్చి స్విచ్ ఆఫ్ చేసేస్తారు. అది కామన్ మ్యాన్కి అందుబాటులో లేదు, లగ్జరీ అది కూడా. అట్లా కామన్ మ్యాన్ చేస్తే మరణిస్తున్నామని తెలుసు కదా, ఇప్పుడు అయిపోయి ఇంకేంది. దానికి చాలా స్పృహ కావాలి. తెలియదు, చాలామందికి తెలియదు. అంటే ఒక చిన్న హ్యాపీగా అట్లా, అందరికీ అంత స్పృహ ఉండదు కదా. అరే చిన్న గీత పడితేనే అల్లాడిపోతాడు మనిషి, వాడు మరణాన్ని ఎట్లా చూస్తాడు? ఇప్పుడు సాక్షిగా ఉండి ఏ అటాచ్మెంట్స్ లేని వాడికి అదొక లగ్జరీ. నేను మరణిస్తున్నాను, ఇది మరణిస్తుంది, ఎవరిని వచ్చి ఏడిస్తే దేని నుంచి ఏడుస్తున్నావు, నేను ఎప్పుడు నీతోనే ఉంటాను, వాడు మరణించే ముందు కూడా చెప్పగలడు. అంత ధైర్యం ఎక్కడ ఉంటుంది నీకు? భయం అయిపోతుంది అసలు. చాలామంది అది జీవితానుభవం నిఖార్స్ అయిందైతే ఏ భయం ఉండదు. బతకడానికి ప్రయత్నం చేయడం తప్పేమి కాదు, కానీ ఇక బతకదని తెలిసిన తర్వాత ఇది ఓకే ఇంక దీన్ని వదిలేద్దాం అని అనుకున్న వాళ్ళు ఉన్నారు. మహర్షి మహేష్ యోగి వదిలేశాడు, అట్లా స్టీవ్ జాబ్స్ వదిలేశాడు బాడీని, చక్కగా వదిలేశాడు. ఓషో సూది అంటే చెప్పి మళ్ళీ రికార్డ్ ఇది ఎందుకు, మళ్ళీ ఓషో కమిటీ వాళ్ళు కేసు వేస్తారు మన మీద. అట్లా అంటే ఒప్పుకోరు. అట్లా అంటే కొన్ని అకౌంట్స్ చదివితే తెలుస్తుంది. డాక్టర్ దేవగీత్ అనే వ్యక్తి రాసింది చదివితే అట్లా. అంటే తర్వాత చిన్న కాన్వర్సేషన్ జరిగింది, నడవలేకపోయాడు చాలా, అండ్ బాత్రూమ్కి వెళ్తుంటే ఆ గోడను పట్టుకొని వెళ్తాడు ఓషో. అంతే, ఎవడైనా అది చేస్తాడు కదా. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఆ బెడ్ మీద కూర్చుంటే ఒక 7-8 మంది క్లోజెస్ట్ డిసేపుల్స్. అప్పుడు ఓషో అన్న ఎగ్జాక్ట్ మాట ఏంటంటే, నౌ దిస్ బికేమ్ ఏ హెల్ అన్నాడు.
దిస్ బాడీ బికేమ్ ఎ హెల్, ఐ డోంట్ వాంట్ టు లివ్ ఇన్ దిస్ హెల్ అన్నాడు. అది యాక్చువల్ దాని స్టేట్మెంట్. అంటే కొందరు ఒక ప్యూర్ సాటిస్ఫాక్షన్లో ఉంటారు, అంటే డిటాచ్మెంట్లో ఉన్న మైండ్ వదిలేయగలదు కూడా. ఇప్పుడు మనం ఏదైనా ఇవ్వాలంటే ఇస్తాం చూడు, అక్కడ తెలిసిపోతుంది మనకు ఎంత అటాచ్మెంట్ ఉంది. కొందరు ఇస్తారు కానీ పట్టుకొనే ఉంటారు, ఏ బుద్ధి కాదు కానీ ఇస్తారు అంతే. అందుకని మనం ఏదైనా ఇస్తుంటే ఇవ్వగలగాలి, ఇస్తే పరిపూర్ణంగా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత దాన్ని పట్టించుకోవడము, దాని గురించి చిన్న చిన్న యాక్ట్స్లో మన జీవన సారాంశం కనిపిస్తుంది. కానీ నా అబ్జర్వేషన్ అంటే అంత ఓపిక ఎవరికి ఉంది? ఎట్లో అటరా భయ్, కొట్లాడుకుంటారు, తిట్టుకుంటారు, అటాచ్మెంట్స్లో ఇరుకుతారు, పక్కవాడిని జడ్జ్ చేస్తారు, బ్లేమ్ చేస్తారు, ఏడుస్తారు, నెత్తులు కొట్టుకుంటారు, అలిగి వెళ్ళిపోతారు, చచ్చిపోతా అంటారు. ఇదంతా కలిపి లైఫ్ అంటున్నారు. కాదు, సంథింగ్ ఎల్స్. లైఫ్ అంటే హాయిగా వాడిలో జింక పిల్లలాగా ఉండాలి మనం. అట్లా అందుకే నాకు నెక్స్ట్ లైఫ్ లేదు, ఉంటే కుక్క పిల్లగానే పుట్టాలని, అది కూడా వీధి కుక్కలాగా. అది పుస్తకంలో రాసింది కదా. అందరూ నెక్స్ట్ లైఫ్ లేకుండా చేసుకోవాలంటే కోరికలు ఉండొద్దు. అసలు వర్తమానంలో వస్తే నెక్స్ట్ లైఫ్ ఎక్కడిది? అంతే. ఇప్పుడు గతము భవిష్యత్తులో ఉన్నవాడికి ఇదంతా చర్చ. ఈ మూమెంట్ ఉన్నప్పుడు మూమెంట్ ఉంది, 1000 ఏళ్ళైనా మూమెంటే. ఉదాహరణకి ఒకడు వాకింగ్లో వెళ్తున్నాడు కాశీకి, 2 రకాల జవాబులు ఉంది దానికి. వాడు ఎప్పుడు ఒక్కడిగే వేస్తున్నాడు, ఇది ఒక జవాబు, ఇది మంచి జవాబు. అట్లా కాకుండా ఇప్పటికీ 1000 అడుగులు నడిచాను, ఇది అలసట. ఇప్పుడు నేను పుస్తకం రాస్తున్నాను, ఎప్పుడు ఒక్క అక్షరమే రాస్తున్నాను, అందుకని ఏ స్ట్రెస్ లేదు. అట్లా కాకుండా ఇప్పటికి చాలా రాశాను, అమ్మా అనుకుంటే స్ట్రెస్ వస్తుంది. అక్కడే ఉంది, నువ్వు ఎట్లా తీసుకుంటావు అనేది నీ ఇంటెలిజెన్స్. అట్లా ఏదేమైనా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ప్రాపంచిక విషయాల్ని గంభీరంగా తీసుకోకుండా ఉండటం ఇప్పటి నుంచి చేయాలి, ఎవరైనా చేయాలి. డబ్బుని డోంట్ టేక్ సీరియస్లీ. ఉదాహరణకి 50 రూపాయలు 60 రూపాయలు అడిగాడు, ఇచ్చేసేయి. ప్రతిదాన్ని ఫైట్ చేసి ఆర్గ్యూ చేసి సాధించేది అందరూ చేస్తారు, చెయ్యి. కానీ ఇప్పుడు సందర్భం అలా ఉన్నప్పుడు ఇది అనవసరం. నువ్వు గుర్తించగలగాలి, ఇక్కడ ఎక్కడ షాప్స్ లేవు, ఒక్కడే అమ్ముతున్నాడు. మనం ఆ టైంలో హ్యూమన్ రైట్స్, సివిల్ రైట్స్ అని పిచ్చి వేషాలుగా మాట్లాడతాం అనమాట. జస్టిఫికేషన్ వస్తుంది, ఎందుకు ఇవ్వాలి 10 రూపాయలు ఎక్స్ట్రా, నేనంటే ఇవ్వకు, కొట్లాడుకోకు, గో అహెడ్. నేనేం చేస్తానో అది చెప్తాను అంతవరకు. జనాలు ఏంటంటే వితండవాదంలోకి వస్తారు, ప్రతి దాంట్లోనూ తప్పులు. అట్లంటే అసలు ఎగ్జిస్టెన్షియల్గా నువ్వేది సొంతం చేసుకోవద్దు, అది కరెక్టు. దానికి ఉన్నావు మళ్ళీ ఎగ్జిస్టెన్షియల్గా అటాచ్మెంట్ ఉండకూడదు, అది కరెక్టు. అక్కడ ఉంటుంది మళ్ళీ. కానీ ఇక్కడ మాత్రం 50 రూపాయలు అంటే 50 రూపాయలు, 1 రూపాయి కూడా ఎక్స్ట్రా ఇవ్వకూడదు. అంటే వీడు డబ్బు అంటే ఇష్టం కాబట్టి ఓవరాల్గా. ఇంకా వీడు చాలా కష్టపడితే కానీ అది వస్తలేదు. అదే మాటలు రూపాయి ఖర్చు లేకుండా వస్తున్నాయి కాబట్టి ఏదన్నా మాట్లాడతాడు. అట్లా నేను నెక్స్ట్ అధికారంలో మనం వచ్చామనుకో ఎగ్జామ్, నాకు ఒక చిన్న తీసుకురావాలనుంది. సెల్ఫీ తీసుకుంటే 100 రూపాయలు కట్టు కావాలి. అంటే అప్పుడు ఎవరు కొట్టరు. ఇది బాగుంది. ఓకే సరే బేటా.
శ్రీవల్లి హిందీ కడవలే కూడా బాగుంటుంది. కడలి బేచి కనులే తన మాన కనన అమ్మ ఇది చెప్తున్నా ఇది పప్పా మెను విదా కర్ మెను ట్రై నాకు రాగా దొరకలేదు ఇంకా. అది సింధు భైరవి లాగా ఉంది. ఒక్కొక్కసారి అన్య స్వరాలు వేసి ఎక్కడ ఉంది పాట దొరకలేదు నాకు. ఇది పప్ప అన్నమయ్య అది ఏదైనా పాట హిందీ అన్నమయ్య ఓకే అన్నమైందా? అన్నమైంది ఏం పాట ఉంది నాకేం మూసిన ముత్యాలకి అది కిరవాణి కట్టిన అన్నమే కాదు. ఇది ఆపేది కాదు, ఎప్పుడు వాయించలేదు. కొన్నేమో దొరుకుతాయి, కొన్ని రైమాన్ గట్టిగా దొరుకుతుంది. ఇట్లే చెప్పేస్తాను అది శృతి భేదం. పాసిబుల్ అక్కడక్కడే ఉంది, దొరకట్లేదు. నేను ఒక చిన్న పాట వాయిస్తే గుర్తుపడతారా? ఇంకొచ్చు గుర్తుపట్టారా?
కాదు కాదు తెలుగు నువ్వు పాడుతూ ఉంటుంది నానా